నిజాంపేట మండల కేంద్రంలోని నార్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి మాత విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ ధ్వంసం చేసిన దుండగులను వెంటనే ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేసిరో వారిని వెంటనే శిక్షించాలి. విద్యార్థులకు సరస్వతి దేవి, విద్యార్థులందరూ సరస్వతి దేవిని యొక్క దేవతగా కొలిచి విద్యార్థులంతా విద్యను కొనసాగిస్తున్నారు. ఆ విద్యార్థులు చదువుకునే పాఠశాలలోనే సరస్వతి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గుచేటు. వెంటనే ఈ ఉన్నతాధికారులు కావచ్చు, విద్యాశాఖకు సంబంధించిన అధికారులంతా కలిసి ఆ విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేసిరో వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ ఉంది. జై హింద్, జై భారత్. సరస్వతి మాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే పాఠశాలకు రక్షణ కల్పించాలని విద్యాధికారులారా, పైసలంటే ఇష్టమా మేమంటే కష్టం, పైసలంటే ఇష్టమా ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. అతి త్వరలో వాళ్ళు ఎవరు ఏందనేది ఛేదించి పిల్లలకు మీ అందరికీ అంటే ఎలాంటి మనస్పర్ధలు లేకుండా నేను చేసే బాధ్యతగా నేను ప్రస్తుతం ఏసీగా ఇక్కడ పనిచేస్తున్నా కాబట్టి నేను ఇప్పుడు నేను హామీ ఇస్తున్నాను. మీరందరూ ఈరోజు జరిగింది అందరికీ విచారకరమే. దీని మీద మీరు ఎవరు ఇలాంటి అపోహలకు దారి చేయకండి. మనం పోవద్దు కూడా. అందరం కలిసి మీ సహకారంతో, మా సహకారంతో, గ్రామస్తుల సహకారంతో ఖచ్చితంగా ఎంతటి నేరస్తుడైనా వాడిని పట్టుకొని మనకి శిక్ష పడే విధంగా నేను చేస్తాను. మరలా కూడా ఇలాంటివి జరగకుండా నేను హెడ్ మాస్టర్ గారితో, గ్రామ కమిటీ మెంబర్లతోటి